హే గాయ్స్, ఈ వీడియోలో మనం మల్లికా శ్రీనివాసన్ తన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. సచ్ ఎ ఫేమస్ పర్సనాలిటీ అనమాట. లైక్ ఈమె టేఫ్ లైక్ CEO ఆఫ్ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్. తను మల్లికా శ్రీనివాసన్ అనే పర్సను ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్కి CEO అనమాట. యాక్చువల్గా తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ మనం ఇప్పుడు తన గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది మనకి డిగ్రీ 3rd సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉందన్నమాట. అండ్ ఆఫ్టర్ దిస్ నేను ఈ PDF కూడా మీకు షేర్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. అంటే ఏంటంటే తను ఎట్లా కష్టపడింది, వాళ్ళ ఫాదర్ బిజినెస్ని ఎట్లా డెవలప్ చేసింది, ఈవెన్ తనకి స్టడీస్ బాగున్నా కానీ ఎట్లా గ్రోత్లోకి వచ్చింది అనేది హోల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇప్పుడు. మల్లికా శ్రీనివాసన్ is an Indian businesswoman. Okay, best known for her role as a chairperson and CEO of Tractors and Farm Equipment Limited. Okay, TAFE, in short we can call it as TAFE. Okay, one of the largest manufacturer of tractors in the world. Okay, ఇది మనకి చాలా ఫేమస్ కంపెనీ ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. షీ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ pioneering leader in Indian agriculture machinery sector and has significantly contributed to the growth of the company. Okay, such a pioneer అంటే టాప్ మోస్ట్ పర్సన్ అనమాట. అంటే టాప్ లీడర్ ఇన్ ద అగ్రికల్చర్, మోస్ట్ ప్రామినెంట్ పర్సనాలిటీ అగ్రికల్చర్ మెషినరీ సెక్టర్ అండ్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ. ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిన ఏ మెషినరీ కావాలన్నా లైక్ ట్రాక్టర్స్ కానీ అండ్ లైక్ ఇంకేమన్నా అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావాల్సిన మెషినరీస్ అన్నీ కానీ తిను బాగా అంటే తయారు చేయడానికి మేజర్ రోల్ ప్లే చేసింది అనమాట. అండ్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ విచ్ వాజ్ ఫౌండెడ్ బై హర్ ఫాదర్ TS సంతానం. ఓకే, ఇది ఫౌండర్ ఎవరు? యాక్చువల్గా దీనికి టేఫ్ కంపెనీ ఫౌండర్ TS సంతానం ఇన్ 1960. TS సంతానం అనే ఎవరు? మల్లికా శ్రీనివాసన్ వాళ్ళ ఫాదర్ అనమాట. Malika was raised in a business household and has always been curious about learning about it. అంటే మల్లికా శ్రీనివాసన్కి తనకి బిజినెస్ ఫ్యామిలీ అనమాట, బిజినెస్ హౌస్ హోల్డ్, అండ్ తనకి బిజినెస్ నేర్చుకోవాలి, బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనమాట. హర్ ఫాదర్ అడ్వైజ్డ్ హర్ టు పర్స్యూ లిటరేచర్ బట్ షీ డిసైడెడ్ టు స్టడీ ఎకనామిక్స్ ఇన్స్టెడ్ అండ్ షీ later graduated with an MBA from a prestigious US యూనివర్సిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. తను ఎక్కడ చదివింది? యునైటెడ్ స్టేట్స్లో చదివింది. అసలు వాళ్ళ నాన్న లిటరేచర్ చదవమని చెప్పిండు, బట్ షీ స్టడీడ్ ఎకనామిక్స్ అనమాట. ఓకేనా, అండ్ గ్రాడ్యుయేట్ MBA చేసింది అనమాట. ఎక్కడ అంటే USA చేసింది. బట్ వాట్ నౌ? హర్ ఫాదర్ టోల్డ్ హర్ టు వర్క్ హార్డ్ టు గెయిన్ ద స్పెషల్ ప్లేస్ ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్ వెన్ షీ జాయిన్డ్ ఇట్ ఇన్ 1986. హర్ వర్క్ ప్లేస్ వాజ్ లిటిల్ రూమ్. అంటే స్టడీస్ అయిపోయినాయి, బట్ వాట్ టు డూ నెక్స్ట్? అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారంటే మన ఫ్యామిలీ బిజినెస్లోనే నువ్వు కూడా జాబ్ చేయు, జాయిన్ అవ్వు అని చెప్తే ఒక స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకో నీకోసం అని చెప్పేసి, కష్టపడు, నీకోసం ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకో మన బిజినెస్లో. అంటే తను ఎప్పుడు జాయిన్ అవుతుంది? 1986లో జాయిన్ అవుతుంది అనమాట ఆ బిజినెస్లో. హర్ వర్క్ ప్లేస్ వాజ్ లిటిల్ రూమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద హాల్. తనకి ఒక చిన్న గది ఉంటుంది అనమాట, ఏదో ఆఫీస్ రూమ్ లాగా. The fact is that the possessed an advanced degree did not impress her father or other employees. She began applying the knowledge that she had gained from the others and studied with more experience in the industry to aid in the expansion of the firm. అంటే తను చదువుకి తను చేసే పనికి సాటిస్ఫై వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ అదర్ పీపుల్ని సాటిస్ఫై చేయలేకపోతుంది అనమాట. అంటే ఇంత చిన్న పని చేస్తుంది ఏంటి, ఏదో చిన్న మూలకు ఏదో చిన్న ఆఫీస్ రూమ్ లాగా చిన్న రూమ్లో ఏదో జాబ్ చేసుకున్నాను, సిస్టమ్ ముందు కూర్చొని ఏదో చేసుకుంటుంది ఏంటి, ఇంత చదివింది అని చెప్పేసి ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే తనైతే ఇక్కడ అసలు బాధపడలేదన్నమాట. ఏంటంటే తనకు తెలిసిన నాలెడ్జ్ని, తన ఎక్స్పీరియన్స్ని మొత్తం ఇండస్ట్రీలో తెలుసుకున్న నాలెడ్జ్ మొత్తం ఆ బిజినెస్లో పెట్టిందనమాట. అంటే ఫర్మ్ ఎక్స్పెన్షన్కి తను ఏమి ఇబ్బంది పడకుండా తన ఫర్మ్ని చాలా గ్రోత్లోకి తీసుకొస్తుంది అనమాట. హర్ లీడర్షిప్ హెల్ప్డ్ ద బిజినెస్ టు అచీవ్ ద గ్రేట్ సక్సెస్. దే బిగన్ ప్రొడ్యూసింగ్ ద మోర్ ఫ్యాక్టర్స్ అండ్ ఈవెన్ అక్వైర్డ్ ద లార్జర్ బిజినెస్. ఓకే,
సో బిజినెస్ కాస్త ప్రొడక్షన్ ఎక్కువైపోయింది, ట్రాక్టర్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసారు అండ్ బిజినెస్ కూడా లార్జ్ బిజినెస్ అయిపోయింది. మల్లికా మేడ్ దిస్ వైస్ డిసిజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ వెన్ మనీ వాజ్ టైట్, షీ ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్నోవేటివ్ ఐడియాస్. దీస్ అలౌడ్ టేఫ్ టు టర్న్ ప్రాఫిట్ వైల్ ద అదర్ బిజినెస్ ఫర్ హ్యావింగ్ ట్రబుల్. సో డబ్బులు లేని టైంలో కూడా హర్ ఇన్నోవేటివ్ స్కిల్స్ వాడి ఇన్నోవేటివ్ ఐడియాస్లలో ఇన్వెస్ట్ చేసిందనమాట, అంత రిస్క్ తీసుకొని. అప్పుడు తను సక్సెస్ అయిందనమాట. సో దీన్ని బట్టి మనం ఏంటంటే డబ్బులు లేవని మ్యాటర్ కాదు, ఇన్నోవేటివ్ ఐడియా మనపైన మనకు నమ్మకం, సక్సెస్ అవుతుంది ఇది అని ఆ థాట్ ఉంటే వీ కెన్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి తన నుంచి నేర్చుకోవచ్చు అనమాట. బిజినెస్ ట్రబుల్ అంటే అన్ని అదర్ బిజినెస్ ట్రబుల్లో పడిపోయింది. నెవర్తలెస్ మల్లికా డిడ్ ఫేస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ యాజ్ అ బిజినెస్ ఎక్స్పాండెడ్ క్విక్లీ. ఓకే, సో హర్ ఫాదర్ పాస్డ్ అవే ఇన్ ద లేట్ 2000. సో మల్లికాకి ఏమైందంటే బిజినెస్ పెరిగినాక కూడా మళ్ళీ చాలా ఛాలెంజెస్ వచ్చినాయి, చాలా ఫేస్ చేసింది అనమాట ప్రాబ్లమ్స్. ఓకే, వాళ్ళ ఫాదర్ కూడా 2000s చనిపోయిండు. హర్ ఫాదర్ హ్యాడ్ బీన్ హర్ రాక్, హర్ యాంకర్, దట్ వన్ హూ ఆల్వేస్ హెల్ప్డ్ హర్ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ వాజ్ దేర్ టు ఆఫర్ గైడెన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఓకే, సో తనకి ఏ విషయంలో అయినా వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేసేవాడు అనమాట. లైక్ ఒక ధైర్యం లాగా, ఒక యాంకర్, గైడెన్స్ ఇచ్చేవాడు లాగా హెల్ప్ చేసేవాడు అనమాట. ఇన్ ద రైట్ డైరెక్షన్ ఏంటి, రాంగ్ డైరెక్షన్ ఏంటి చెప్పేవాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మల్లికా శ్రీనివాసన్ హ్యాడ్ పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు మేకింగ్ టేఫ్. అంటే ఈ కంపెనీ చేయడానికి, జనాల్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడింది అనమాట. ఏ మోడర్న్ బిజినెస్ దట్ ఫార్మర్స్ వుడ్ ఫైండ్ అపీలింగ్. ఓకే, సో షీ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ డెవలపింగ్ న్యూ మోడల్స్ అండ్ మెయింటైనింగ్ ద అడ్వాంటేజెస్ ఓవర్ హర్ రైవల్స్. ఓకే, వాళ్ళ రైవల్స్ అంటే కాంపిటీటర్స్ అనమాట. లైక్ న్యూ మోడల్స్ డెవలప్ చేయడం, ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆపోజిట్ వాళ్ళకంటే మంచి ప్రొడక్షన్ ఇవ్వడం అనమాట. ఇన్ 2005 షీ అక్వైర్డ్ ఈచర్ మోటార్స్, ఏ డిఫరెంట్ బిజినెస్ దట్ ఎయిడెడ్ ఇన్ టేఫ్ ఎక్స్పాన్షన్. సో ఈచర్ మోటార్స్ అనేవాళ్ళు ఆ మోటార్స్ని కూడా ఈమె కొనుగోలు చేసిందనమాట. ఓకే, అండ్ టేఫ్ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసిందనమాట. వాటిలో ప్రాఫిట్లో ఉండే తను. టు రీచ్ ద వైడర్ ఆడియన్స్, మల్లికా ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్యాక్టరీ ఇన్ టర్కీ ఇన్ 2010 టు సప్లై ఆఫ్రికా. ఓకే, సో అక్కడ కూడా సప్లై చేయడానికి, అంటే ఈ ట్రాక్టర్స్ కానీ అక్కడ టర్కీలో ఎస్టాబ్లిష్ చేసిందనమాట కంపెనీస్. అంటే డిఫరెంట్ కంట్రీస్ వైడ్గా తను బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఆల్సో షీ కొలాబరేటెడ్ విత్ AGCO కోఆపరేషన్ టు మార్కెట్ ప్రొడక్ట్స్ ఇన్ US, ఎస్టాబ్లిషింగ్ టేఫ్ యాజ్ అ గ్లోబల్ బ్రాండ్. ఓకే, AGCO వాళ్ళతో కూడా మాట్లాడి తన ప్రోడక్ట్స్ని యూఎస్లో కూడా సేల్ చేస్తుందన్నమాట, ఎస్టాబ్లిష్ చేసింది. సో టేఫ్ అనేది అంత బ్రాండ్ అయిపోయింది. అల్టిమేట్లీ మల్లికాస్ లీడర్షిప్ ఎట్ టేఫ్ ఈజ్ రినోడ్ ఫర్ హర్ కమిట్మెంట్ టు గ్రోత్ అండ్ అబిలిటీ టు కనెక్ట్ విత్ పీపుల్ ఎవ్రీవేర్. సో తను ఏమైపోయింది, తన లీడర్షిప్ అనేది ఒక కమిట్మెంట్, ఆర్ లీడర్షిప్ స్కిల్స్ కానీ తన విజయానికి గ్రోత్కి హెల్ప్ అయినాయి అనమాట. ద అబిలిటీ టు కనెక్ట్ విత్ పీపుల్ ఎవ్రీవేర్ ఇన్ హర్ ఫీల్డ్. షీ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ట్రాక్టర్ క్వీన్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ట్రాక్టర్ క్వీన్ అని ఎవరిని అంటారు అంటే మల్లికా శ్రీనివాస్ అని అంటారు. డ్యూ టు హర్ పర్సివరెన్స్ అండ్ విజన్, ఆమె పట్టుదల, ఆమె విజన్, అసలు ఈ బిజినెస్ని ఇంత పైకి తీసుకెళ్లాలని ఒక థాట్. సో ఇదంతా ఉంది కాబట్టి మల్లికా శ్రీనివాసన్ ఇస్ అ క్వీన్ అనమాట, ట్రాక్టర్ క్వీన్. సో ఓవరాల్గా సమ్మరీ ఇది గైస్. అండ్ మనకి ఇది ప్రీవియస్ వీడియో, ఒక పాత వీడియోలు కూడా అప్లోడ్ ఉన్నాయి, కానీ అది జస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. దిస్ ఈజ్ అ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. పారాగ్రాఫ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ సింప్లిఫై చేశాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైక్ కొట్టండి వీడియోకి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. డూ కామెంట్, ఎస్ అని కామెంట్ చేయండి, లేకపోతే మీకు నచ్చినట్టు ఒక పాజిటివ్ కామెంట్ చేయండి. ఓకే, జాయిన్ టెలిగ్రామ్, ఐ విల్ అప్లోడ్ దిస్ PDF ఇన్ దట్. ఓకే, థ్యాంక్ యూ.